హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో నేను ఒక కొత్త రెసిపీ చూపించబోతున్నానండి. ఇడ్లీ కోసం అండి. మనము ఇడ్లీకి రోజు చట్నీ చేస్తాం కదా. రోజు చట్నీ చేయాలంటే విసుగొస్తుంది కదా మనకి. ఒక్కొక్కసారి టైం ఉన్నా లేకపోయినా కూడా మనము ఇలా చేసి పెట్టుకున్నాం అనుకోండి, రోజు చేసే పని ఉండదు. ఎప్పుడైనా మనకు పని కుదరనప్పుడు, టైం లేనప్పుడు, చేసుకోలేనప్పుడు ఇది ఇది వేసేసుకుని తిన్నామనుకోండి, చాలా బాగుంటుంది. ఇది రెడీగా ఉందనుకోండి, మనకు ఈజీ అవుతుంది అన్నమాట. ఒక్క చుక్క నూనె కూడా వాడకుండా మనము స్టవ్ మీద ఉపయోగించకుండా చేస్తామండి ఈ రెసిపీ. చాలా ఈజీ అండ్ సింపుల్. చూసేద్దామా ఇక రెసిపీ. మనకు దీనికోసం అండి ఎండు కొబ్బరి ఒక గిన్నె తీసుకున్నానండి. నేను ఇదే గిన్నెతో మిగతావి కూడా కొలుస్తాను అనమాట. ఒక గిన్నె ఎండు కొబ్బరి, మళ్ళీ పుట్నాల పప్పు అండి. ఇది వేయించిన శనగపప్పు అని కూడా అంటారు, పుట్నాల పప్పు కూడా అంటారు. ఇది 1.5 కప్ తీసుకుంటున్నాను. ఇది 1.5 కప్పు. జీలకర్ర అండి, 1 స్పూను. జీలకర్ర ఎక్కువైనా నష్టం ఏమి లేదండి. ఎల్లుల్లిపాయలు కూడా మనకు కావాల్సినవి వేసుకోవచ్చు. కారం ఒక 2 స్పూన్లు వేస్తానండి నేను. సాల్ట్ 1.5 స్పూన్ పైన వేసానండి. ఒకవేళ తగ్గితే మళ్ళీ వేసేసుకోవచ్చు. ఇక ఇదంతా మనం గ్రైండ్ చేసుకోవాలండి. మరీ మెత్తగా కాదు, కొంచెం ఫోర్స్గానే ఉండేటట్టు చూసుకోవాలి. చాలా సింపుల్ అండి. ఇది చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనం ఎక్కడైనా ప్రయాణాలకు వెళ్ళినా కానీ తీసుకెళ్ళిపోవచ్చు, క్యారీ చేయొచ్చు. ఇలా కొంచెం ఫోర్స్గానే చేసుకోవాలండి, మెత్తగా చేసుకోవద్దు. అసలు వెల్లుల్లి వాసన గుమగుమలాడుతుంది. ఇలా ఫోర్స్గా చేసుకోవాలండి. ఒకసారి మనం ఇలా చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకు 15-20 రోజుల వరకు బాగుంటుందండి. ఇంక ఎక్కువైనా ఉంటుంది. మరీ ఎక్కువ రోజుల కోసం చేసుకోకుండా మనము 15-20 రోజులకు ఒకసారి చేసుకుంటే బాగుంటుందండి. మనం ఎక్కడైనా టూర్స్ వెళ్ళినా కానీ మనకు బయట అన్ని చోట్ల కూరగాయలు అవి నచ్చవు కదండి. అలాంటప్పుడు మనం ఇది తీసుకెళ్ళామనుకో మనం మంచిగా ఉపయోగపడుతుందండి. ఇది ఇడ్లీకే కాదండి, ఇడ్లీ, దోశ, పెసరట్టు, అన్నం, అసలు వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఎంత బాగుంటుందో, టేస్ట్గా ఉంటుంది. చాలా ఈజీ అండి, ఎవరైనా చేసేయచ్చు. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. బాయ్ అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.